హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాము. షాప్లోనైతే ఫుల్ వర్క్ ఉంది, పండుగ సీజన్ కదా. బట్టలు అయితే ఫుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజు పోట్లీ బటన్స్ అని చెప్తాను కదా, ఆ బటన్స్ అయితే ప్రిపేర్ చేసుకొని బ్లౌజ్కి పెట్టేసినాను. ఫినిష్ అవ్వలేదు. ఫినిష్ అవ్వగానే నేను చూపిస్తాను. షార్ట్ హ్యాండ్స్ వాళ్ళది. ఇక్కడ వచ్చేసి ఫ్రాక్ క్లాత్ అండి. ఫ్రాక్ అయితే ప్రిపేర్ అవుతుంది. మంచులో ఫ్రాక్ కుడుతుంది. ఈ ఫ్రాక్ కూడా ఫుల్ డిజైన్ అండి. చాలా టైము తీసుకుంది. నేను ఫినిష్ అయినాక చూపిస్తాను అది కూడా ఎలా వచ్చిందో. చిన్న పాప ఫ్రాక్ అండి అది. చిన్న పాప అంటే ఒక 8-9 ఇయర్స్ పాపకి. ఇక్కడ వచ్చేసి బ్లౌజులు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ బ్లౌజ్ కట్ వర్క్ ఇవ్వాలి, నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఆ క్లాత్ చూపించాను కదా, అదే ఫ్రాక్ది మొత్తము. బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది. పోట్లీ బటన్స్ది. హ్యాండ్స్కి, నెక్కి, కిందకి మాత్రం పైపింగ్ వేసినాను నడుము దగ్గర. ఇంకోటి కట్ వర్క్ అని చెప్పాను కదా, ఇంకో కట్ వర్క్ అయితే కుడుతున్నాను. ఇక్కడ స్నాక్స్ ఇక మురుకులు తినుకుంటా కుడుతున్నామండి, టైంపాస్. మొన్న స్నాక్స్ ప్రిపేర్ చేసిన అని చెప్పినాం కదా, తినడానికి ఏం లేవు అనేసి ఇంటి దగ్గర నుంచి మళ్ళీ తీసుకొచ్చి తినుకుంటూ స్టిచ్చింగ్ చేస్తున్నాం. ఆ బ్లౌజ్ అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాను. అది కూడా ఫినిష్ అవ్వగానే చూపిస్తాను. చూడండి, బ్లౌజ్ కట్ వర్క్ అని చెప్పినాను కదా, చాలా బాగా వచ్చింది. ఇది ప్రిన్సెస్ కట్, బ్యాక్ హుక్స్, అలానే బ్యాక్ డోరీ అన్నమాట. క్లాత్తో సమోసా అంటాం కదా, ఒక్కటే ప్రిపేర్ చేసినాము. డోరీకి కిందకి యాంగిల్స్ ఉంటాయి కదా, ఒకటే ప్రిపేర్ చేసినాము. ఇక్కడ ఫ్రంట్కి, బ్యాక్కి, హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చినాము. చూడండి, ఇక్కడ వచ్చేసి వాళ్ళ బ్లౌజ్లే ఉన్నాయండి, ఇంకా అయిపోలేవు. ఇవన్నీ నార్మల్ బ్లౌజెస్, అందుకే ఒకటేసారి కట్ చేసి పెట్టేసుకుందామని కట్ చేస్తున్నాము. ఇవన్నీ నార్మల్గా పైపింగ్ వేసి స్టిచ్చింగ్ చేయడమే. వీళ్ళది ఇంకోటి పోట్లీ బటన్స్ది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అది రేపటి వీడియోలో వస్తుంది. గీత అయితే హెమ్మింగ్ చేస్తుంది. ఇంకా అన్నీ ఫినిష్ అయిపోయినాయి బ్లౌజెస్. ఇక్కడ ఫ్రాక్ క్లాత్ అండి, శారీ అది. ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయాలి, అది కటింగ్ అదే చేస్తున్నాను. ఇంకో లైనింగ్, ఇది క్రేప్ వాడినం లైనింగ్, లోపలికి కాటను. ఫుల్ శారీ మొత్తం యూజ్ చేసినాము అండి. చాలా బాగా వచ్చింది. ఈ రెడ్ ఫ్రాక్ ఉంది కదా, వీళ్ళదే అన్నమాట. ఇవన్నీ ఒక్కరివే. ఫ్రాక్ అయితే కింద బాటమ్ రెడీ చేసింది మంచులో, నేను బాడీ యోగా ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పీకోకి వచ్చినాయండి శారీస్, పీకో అండ్ ఫాల్స్. ఇంకో డ్రెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఫ్రాకు. ఇక ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. అసలు సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఈ 250-350 శారీస్ ఇవ్వండి, ఇవి చాలా బాగా వచ్చింది అసలు. స్టిచ్చింగ్ అయిపోయినాక మాత్రం అంబ్రెల్లా షేప్ ఇచ్చినాము. హ్యాండ్ ఫుల్ లెంత్, నెక్ కూడా కొంచెం డిజైన్ ఇచ్చినాము. పైపింగ్ ఏం చేయలేము, ఓన్లీ ప్లెయిన్గా డిజైన్ మాత్రం ఇచ్చినాము. చూడండి, ఫుల్ గేరా, సూపర్గా వచ్చింది అసలు. ఇంకోటి ఉంది ఫ్రాకు, అది కూడా స్టిచ్చింగ్ అయిపోయినాక చూపిస్తాను. ఆ ఎల్లో కట్ చేసి పెట్టేయాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నైట్ అయితే 8 అయిందండి అసలు. ఇంక ఇంటికి వెళ్ళి వంట చేసుకున్నాము. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.